హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ కూడా అమ్మ గార్డెన్ అంటే ఇష్టం కదా. ఈరోజు అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అమ్మ దగ్గర కాసిన కూరగాయలు, అలాగే ముద్దబంతి పూలు, కారబంతి పూలు, కౌసల్య తిప్పతే గురించి చెప్పిన విషయాలు, కౌసల్య వాళ్ళ ఖాళీ స్థలంలో వేసిన అరటి మొక్కలు, అవి వేసిన అరటి గెల్లు, అలాగే మా వారి కరివేపాకు కటింగు, అమ్మ చెప్పే కబుర్లు నేను వింటూ మీకు కూడా వినిపిస్తాను. రండి మరి ఈ వీడియో చేద్దాం. మరి మీరు ఎంజాయ్ చేద్దరు. కానీ మరి మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అమ్మ దగ్గరకు ప్రసాదం తీసుకొని బయలుదేరి వెళ్తున్నాము. టైం 9:30 అయింది. అయినా మంచు చూడండి ఎట్లా కప్పేసిందో. ఏమైంది? బాగుంటే బాగుందిగా చీర. భలే పూయించినాయిగా అసలు బంతి పూలు. నా చీర ఏం బాగుంది చిన్న, నన్ను తీస్తున్నావు అంటుంది అమ్మ. అమ్మ చీర బాగాలేదా? అమ్మ ఎలా ఉంది అన్నది మీరు కమెంట్ చేయండి. అంత కష్టపడి మొక్కలు వేసి వాటికి పోషణ చేసి అవి పువ్వులు పూస్తే అవి అంత అందంగా, అమ్మ లేకపోతే ఆ పువ్వులకి అందమేముంటుంది చెప్పండి. మొన్న ఈ మధ్య ఒక వీడియోలో చిక్కుడుగాయలు, బంతిపూలు ఇవన్నీ చూపించాను. ఆ వీడియోనే అనుకునే పొరపాటున అది జనవరిలో తీస్తే ఇది డిసెంబర్లో తీశాను. చాలా బాగా కాసినాయి అసలు, ఎక్కువ కాయలు. ఎప్పటికప్పుడు బాగా అన్ని దొరుకుతున్నాయి కదమ్మా. ఇంకెక్కువే మన నాకే 2-3 సార్లు. అదే ఇక్కడ చూసారా, ఒకే ఒక్క బీన్స్ పాదు ఎన్ని కాయలు కాసాయో మీకు ఇలా చూస్తుంటే ఎలా కనిపిస్తున్నాయో. కానీ ఆ కాయలు కోసిన తర్వాత దాదాపుగా ఒక 2 కేజీల కాయల వరకు అయ్యాయి. నేనే అనుకోలేదు అన్ని కాయలు అవుతాయని. అన్ని కాయలు కాసాయి. చూస్తున్నారా? మనవాడైతే మాత్రం భలే క్యూట్ గా ఉంటాడు. ఇదివరకు ఇక్కడ ఇరిగిపోయాయి పూసాక, ఇక్కడ కూడా ఇప్పుడు కూడా పడుతున్నాయా? ఎందుకని కౌసల్య? మందార పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఎందుకో కానీ ఒక్కొక్కసారి మందార పూలు కాడలు మెతకైపోయి ఇరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్క సీజన్లో. ఈసారి నుంచి మీకు అమ్మ తోటలో జామకాయలు కూడా చూపించవచ్చు. పిందెలు పడ్డాయి, ఇప్పుడే పెద్దవి అవుతున్నాయి. విత్తనానికి ఉంచింది ఇదేనా? కాదు కాదు, పెద్దగా ఉండేసరికి ఉంచే ఇంకా అది లేకాయ అసలు. ఇంకా నిన్న కోసిన కదా, అది అదొక కాయ ఉంది, అది చూంచుకాయ. ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నాయి. గులాబీ మొన్న వేసిన గులాబీ చెట్టేగా కౌసల్య? అదే ఉందిలే. ఈ బంతి మొక్కలన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉండటం వల్ల ఎంత అందంగా ఉన్నాయో. అసలు మొక్కల నిండా కూడా పువ్వులు పూసి హైట్ కూడా ఎంత ఎత్తు పెరిగాయో, నాకన్నా కూడా ఎత్తు పెరిగాయి. ఈ కారబంతి పూలు చూస్తుంటే మాత్రం కళ్ళు చెదిరినట్టే ఉంటాయి, అంత అందంగా ఉంటాయి కదా. ఇక్కడ ముద్దబంతి పూలు చూడండి, ఈ కలర్ కూడా ఉంటే ఇంకా ఎక్కువ బాగుండేవి. ఈసారి చూసి వేస్తానంటుంది కౌసల్య. ఏం పూసినాయి కానీ అవును, ఈసారి సాధించేయి. ఈ మొక్కలకి ఎప్పుడు ఏ పని కావాలన్నా కూడా కౌసల్య చేతే చేయిస్తుంది మా అమ్మ. ఇక్కడ మందార చెట్టు చూడండి, ఈ పువ్వు కూడా భలే బాగుంటుంది. ఇదే ధాన్యానికి అదేనా? అదే ఇంకా బీన్స్ కాయలు కొయ్యటం అయితే స్టార్ట్ చేసాము కౌసల్య నేను ఇద్దరము కూడా. నా వరకు నాకైతే మాత్రం పెద్ద పెద్ద సిటీస్ని చూసినా కూడా పెద్దగా ఆనందం అనిపించదు. ఇలా తడికలకి అల్లుకుపోయిన ఈ తీగలు, ఆకులు చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈ
బీన్స్ కొయ్యటం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది కదా, చకచకా కొయ్యొచ్చు. ఇందాక ఒక గుప్పెడు దొరుకుతాయి అనుకుంటా అని మీకు ఒక గుప్పెడు చూపించాను కదా, అలాంటి గుప్పెళ్ళు ఎన్ని దొరికాయో ఈసారి మాత్రం చిక్కుడు పాదు మాత్రం లేకుండా పోయిందబ్బా, అస్సలు లేదు. ఇంతకు ముందు అయితే బీన్స్ రైస్ చేసేదాన్ని కానీ కూర మాత్రం చేసేదాన్నే కాదు. అసలు చూడండి ఎన్ని కాయలు దొరికాయో. ఊరికే చూసి కోసినందుకు నాకే ఇంత సంతోషం ఇస్తే ఇంక మా అమ్మకి ఎంత సంతోషం వేయాలో ఇవి పండించినందుకు. బీన్స్ కాయలు బీన్స్ అమ్ముతాం, గవర్నమెంట్ బీన్స్ ఇదేనండి నొప్పులకి అన్నిటికి బాగా పనిచేస్తుంది. బాగా దాటలు కూడా పొడుగు చేసుకొని తాగమన్నారు. రోజు ఒక సూడు ఒక గ్లాస్ నీళ్ళలో అది కోసి ఎండబెట్టి పొడుగు చేస్తాం. రోజు తాగుతారా? రోజు ఆ టైంలో ఈ టైంలోనే అన్న ఉంటుందా? డైలీ మాటేరం సాయంత్రం సూర్యులో చేసుకొని తాగటం. డాక్టర్ గారు చెప్పారు అది పొడుగు చేస్తాం. అదేలే ఎక్కడ దొరుకుద్ది? ఇంకా ఎక్కడే దొరుకుద్ది చెట్లలో తడికలకు దొరుకుతుంది. ఇక అది వేసేదేం కాదు, అదే పడి మొలుతుంది. ఇదేదో భలే ఉంది, ఎంత మంచి వైద్యం. నీకు అది తగ్గిందా? నొప్పులు తగ్గినాయి. కూడా గొంతులో గడ్డకి అది కాకుండా నాకు బాగానే పనిచేసింది. డాక్టర్ గారు ఎంత మొక్క తీయాలన్నారు, ఆఫీసులు అన్నారు. అదే వచ్చి ఈ పని చేస్తే తగ్గిపోయింది. అదేలే తిప్పతేగాక అంటారా? కరోనా వచ్చినప్పుడు కూడా నేను తాగే పసర. అదే అవునులే చెప్తున్నారు, ఇదేదో మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయని చెప్తున్నారు. నేను కూడా అక్కడక్కడ విన్నా. విన్నారుగా కౌశల్య తిప్పతేగ గురించి చెప్పిన కబుర్లు. మీకు కూడా తెలుసా ఏమన్నా దీని గురించి అన్నది కమెంట్ చేయండి. ఇది మా ఇంటి దగ్గరే ఉంది, ఎక్కువ మంది కోసుకెళ్తూ ఉంటారంట అమ్మ చెప్తుంది. ఇంక ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసేసుకుందాం. వంగ మొక్కలకు కూడా ఏదో తెగులొచ్చిందంట, ఇంకా అన్నీ కూడా కట్ చేయించేసిందంట. 2 మొక్కలే ఉన్నాయి. 2 ఉంటే ఏమి చక్కగా పెద్ద పెద్ద లేలేత వంకాయలు ఒక 1/2 కేజీ పైనే దొరికాయి. పిందెలు పడతాయి కానీ తొందరగా పండవు అనుకుంటా కదా. ఒకటి పునాస్ మామిడి ఒకటి పునాస్ మామిడి చేస్తే ఎప్పుడు కాస్తుంది అంట. అది ఇక అసలు 365 రోజులు మామిడి వండకాయలు ఉంటాయి. కాయ ఇంకా అడ్డు కూడా ఉంది కాయ, పెద్ద కాయ. అదే అది అయిపోయాక టమాటాలు. టమాటా మొక్కలు అయితే పెద్దగా లేవు. ఇక్కడ నేను ఒకటి చూశాను, ఇంకొకటి పక్కన ఉంది, అది నేను చూడలేదు. ఇంకా దీనికి మాత్రం కాయలు భలే ఉన్నాయి ఎక్కువగా. వద్దులే మొన్న పైన ఉంటే అది ఇంట్లో ఒకటి ఉంది కోసింది. నీకు పచ్చి కాదు, నీకు లావి అయ్యాక పండిస్తారు. అట్లా అసలు మొన్నదాకా చెట్టు పైకి ఎట్టుంది ఉండాలి, కిందే ఉండాలి. మనం పైకి ఈ 2 కాయలే దోరగా అయ్యాయి. ఈ దృశ్యం చూడటానికైతే మాత్రం 2 కళ్ళు చాలటం లేదు కదా. తేనె చూడండి పువ్వులోని మకరందాన్ని ఎలా తీస్తుందో, అద్భుతంగా ఉంది కదా. కంపెనీ పోను మామూలు పోను మామూలు తర్వాత చూసుకుని ఏముంది మామూలు అర్జెంట్ ఏం కాదు. రోజు బాగా పోద్దాం ఎవరు బాగా ఉండ పనికి బాలేదా? పల్లెటూరులో ఉన్న సిటీలో ఉన్న ఎక్కడున్నా ప్రతి ఒక్కరి చేతిలో ఈ ఫోన్ మాత్రం ఉండాల్సిందే. ఇది మోగితే తీయకుండానే ఉండలేము. ఇంకా కౌశల్య కూడా చూడండి ఫోన్ మాట్లాడుతూనే పువ్వులకు వస్తుంది. కేజీ లెక్క అది అందం పోతుంది. ఒకసారి వీడి ఎలా పడతాం చూడండి సార్, పంట పూలు పోయటం చూడండి, సెల్లులో చూడండి సార్.
బంతి పూలు కోసు ఏడే ఉండ అమ్మాయి గారు వస్తే ఇటు వచ్చాను. ఈసారి బీరకాయలు బంతి పూలు వంకాయలు అన్నీ పడతాయి. ఇంకా పువ్వులైతే మాత్రం అన్నీ నాకు అస్సలు కొయ్యబుద్ధి అవ్వలేదు. అంత అందంగా ఉన్న మొక్కల్ని నేను ఆ పువ్వులన్నీ కోసేయటం ఎందుకని చెప్పి ఇంకా అయినా కానీ కొన్ని కోసాను. ఒక గుమ్మానికన్నా సరిపోతాయిలే అని చెప్పేసి. కాయలు వచ్చినాయా పండియా దానికి కూడా? ఇంకా లోపల కాఫీ కలుపుతుంది అమ్మ. కాఫీ తాగితే మా వారు వెళ్ళిపోతారనమాట. ఇంక ఈ లోపు కూడా ఖాళీగా ఉండకుండా ఆ మొక్కల్లో కాసేపు వెళ్ళి తిరుగుతున్నారు. అవి ఇవి చూస్తూ కరివేపాకు కోస్తానులే అని చెప్పి. ఈ మధ్య అయితే మా వారికి కూడా మొక్కలంటే చాలా ఇష్టమైపోయిందని చెప్పాలి. తీర్తాలి. ఇంకా అరటి మొక్క బొప్పాయి మొక్క కూడా పెద్దవైపోతూనే ఉన్నాయి. ఇంక ఇక్కడ బెండెత్తనాలు గుచ్చిందంట. మళ్ళీ ఇప్పుడే మొలకలు వచ్చాయి. ఇవి పెద్ద అయితే మళ్ళీ మనకు బెండకాయలు వస్తాయి. 15 రోజులు అవుతుందా? కొన్ని పెద్దవి ఉన్నాయిగా, కొన్ని పెద్దవి ఉన్నాయిగా. అదే అదేలే మొలిసినాయిగా. మళ్ళీ బెండకాయలు కోసుకోవచ్చాం. వాళ్ళే 2 నెలలకు కాస్తాయా బెండకాయలు? తిప్పతే గాక ఏదో ఆకు చూయించు, విడిగా తీసి చూయించు ఎట్లుంటుందో. ఇదే తిప్పతే గాకంట. దీన్నే వైద్యానికి వాడేది. ఇప్పుడు కాళ్ళు నొప్పులు చాలా రకాలు చెబుతుంది కౌశల్య అయితే. ఇంక ఈరోజు అమ్మ తోటలో దొరికిన కూరగాయలు అయితే ఇవి వంకాయలు, బీన్స్, బంతిపూలు, అలాగే కరివేపాకు. బాగున్నాయి. కోసేసరికి చూడు సగం అందం పోయింది కదా. ఇంకా మా వారైతే మాత్రం అస్సలు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోలేరు. ఎప్పుడు హడావిడి పడుతూ ఉంటారు. ఇంకా కాఫీ అవ్వలేదు. చూడండి ఎలా తిరుగుతూ ఉన్నారో మీకే అర్థమవుతుంది కదా. అయిపోయిందా మొక్కలన్నీ పర్యవేక్షించడం? ఉందమ్మా. ఇంకా నలుగురం అయితే కాఫీ తాగేసాము. ఇంకా మా వారు వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మ కౌశల్య వాళ్ళు తినరనుకొని తనకు బీన్స్ ఇవ్వలేదంట. ఎంత బాధపడుతుందో ఆ మాటల్లోనే వినండి. టమాటా చేసి ఒక్కసారి బెండకాయ ఇగురు కూడా వంకాయ టమాటా బాగుంటది. బట్టలు మాత్రం మొన్న ఈ బెండకాయలు కోసిన తర్వాత కొద్దిగా బాగుంటే 2 సార్లు పప్పులో వేసా. ఇప్పుడు కౌశల్యకి బీన్స్ తినదని లేదని ఫీల్ మరి అడగొచ్చుగా. కాదు కౌశల్య, నువ్వైనా అడగొచ్చుగా కొంచెం ఇయ్యండి. అమ్మాయి గారికి పంపిస్తలే అని నేను మరి ముదిరిపోతున్నాయి అంటే ఎప్పుడు వస్తుందో ఏందో అంటున్నాడు. ఏ రోజు ఆ రోజు పోతున్నా. నేను తింటారనుకుంటే అప్పుడప్పుడు ఇచ్చేదాన్ని. అప్పుడు ఏం లేదు చెప్పరి కొండగా బాగా కాకుండా నాకు అనుకుంటే భలే ఉన్నాయి కౌశల్య, ఏదో తాట ఉన్నట్టు. ఇది కౌశల్య వాళ్ళ అరటి మొక్కలు అంట. అసలు చూడండి ఎంత ఉన్నాయి, ఎంత బాగున్నాయో. చాలాసార్లు అన్నది కానీ నేనే రాలా పాపం. అరటి గెల, చిన్న గెల, ఇంకా పెద్ద గెల బాగున్నాయి. నీ తినేయేనా తినే కాయలే మొత్తం. పెద్దగా ఉంది. ఇంకా దూరం నుంచి అయింది కానీ చిన్నది పడ్డది గెల, లేకపోతే పెద్ద గెల పడే. భలే ఉంది. అనుకుంటారంటండి చేస్తారు కౌశల్య, ఆవు కూర అని చేస్తారు. మా ఇంటికి ఒక ఇల్లే అడ్డం ఉంటుందన్నమాట కౌశల్య వాళ్ళ ఖాళీ ప్లేస్కి. ఆ ఖాళీ ప్లేస్లో ఉన్నాయి ఈ అరటి మొక్కలన్నీ కూడా. చంద్రుడు వచ్చేసాడు, మేము ఇంకా ఇంటికి వెళ్ళలేదు.
చీకట్లో బంతి పూలు ఎంత అందంగా ఉంది కదా. ఇంకా పగలంతా కూడా పెద్దగా ఏం వీడియో తీయలేదు. అమ్మ చేత నిమ్మకాయలు తోటకూర కాడలు నిల్వ పచ్చడి పెట్టడానికి ఆ ముక్కలైతే కల్పించాను. ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాము. ఇంకా ఎలా అనిపించింది మీకు ఈ వీడియో, మీకు నచ్చిందా కమెంట్ చేయండి. ఇంకా మా వారు వచ్చారు, ఇంటికి కూడా బయలుదేరిపోతున్నాం, చీకటి అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.